భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన ప్రతిసారి అణుయుద్ధం గురించిన చర్చ మొదలవుతుంది. అసలు ఒక దేశం మరో దేశంపై అంత సులభంగా అణుదాడి చేయగలదా? నిజంగా పాకిస్తాన్కి భారత్పై అణుదాడి చేయగలిగే ధైర్యం ఉందా? దీని వెనుక ఉన్న నియమ నిబంధనలు, వాస్తవ పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పహల్గామ్ అటాక్ తర్వాత దీని మీద 130 అణుబాంబులు గురిపెట్టి ఉన్నాయని సింధు నదీ జలాల వివాదంలో ఒక పాకిస్తాన్ మంత్రి భారత్ను హెచ్చరించారు. భారత్కు నో ఫస్ట్ యూజ్ అనే ఒక స్పష్టమైన విధానం ఉంది. అంటే భారత్ ఎప్పటికీ అణుదాడిని మొదలు పెట్టదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అది పాకిస్తాన్ మొదలుపెట్టిందే అయి ఉంటుంది. అయితే వాస్తవం ఏమిటంటే భారత్, పాకిస్తాన్ రెండూ ఒకరిపై ఒకరు అంత సులభంగా అణుదాడి చేసుకోలేదు. కనీసం సాధారణ క్షిపణి పరీక్షల కోసం కూడా ఇరు దేశాలు కొన్ని నియమ నిబంధనలను, ఒప్పందాలను పాటించాల్సి ఉంటుంది. భారత్, పాకిస్తాన్ అనేక అణు విశ్వాసాన్ని పెంచే చర్యలపై సంతకాలు చేశాయి. ఉదాహరణకు తమ అణు కేంద్రాలపై దాడులు జరగకుండా నివారించడానికి ప్రతి సంవత్సరం జనవరి 1న వాటి జాబితాను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. సరిహద్దుల్లో భయాందోళనలు రేయకుండా ఉండేందుకు క్షిపణి పరీక్షల గురించి ముందుగానే తెలియజేసుకుంటారు. సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఇరు దేశాలు ఈ నిబంధనలను పాటిస్తూనే ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, అణుదాడికి ఆదేశాలు ఇచ్చే అత్యున్నత కమిటీ ఉంటుంది. ఇందులో సీనియర్ అధికారులు, సైనిక అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారు. అణు ఆయుధాలను ప్రయోగించాలనే నిర్ణయానికి ఈ కమిటీ ఆమోదం, ఆ తర్వాత చివరిగా ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం. రహస్య లాంచ్ కోడ్లు ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి వద్ద ఉంటాయి. దీన్ని అమెరికా ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అతనికి న్యూక్లియర్ ఫుట్బాల్ అనే ఒక సూట్ కేసును ఇస్తారు. ఈ సూట్ కేసులో 5 వస్తువులు ఉంటాయి. ఒకటి మిలిటరీ కమాండ్ కు నేరుగా కనెక్ట్ చేయబడిన ఫోన్, తర్వాత 3 పుస్తకాలు, ఒకటి లాంచ్ ప్రక్రియను వివరించే మనీలా ఫోల్డర్, 2 ముందుగా ప్లాన్ చేసిన లక్ష్యాలను కలిగి ఉన్న 2 నల్ల పుస్తకాలు, 3 రహస్య లాంచ్ సైట్ల వివరాలు, చివరిది న్యూక్లియర్ బిస్కెట్. ఇందులో అన్ని న్యూక్లియర్ కోడ్లు నిల్వ చేసి ఉంటాయి. ఈ బ్యాగ్ ఎల్లప్పుడూ ఒక అధికారి చేతికి బేడీ వేసి ఉంటుంది. మరి ఇది ఎల్లప్పుడూ అధ్యక్షుడి కాన్వాయ్తో ఉంటుంది. అణుదాడి పరిస్థితి తలెత్తినప్పుడు అధ్యక్షుడు ఈ రహస్య కోడ్లను తమ ఆర్మీ చీఫ్ కి ఇవ్వాలి. ఆ తర్వాతే ఆయుధం ప్రయోగించబడుతుంది. ఇక పాకిస్తాన్ విషయంలో వారి అణు ఆస్తులు విడివిడిగా ఉంటాయి. బాంబు, క్షిపణి మరియు లాంచ్ సైట్లు దేశంలో వేర్వేరు ప్రదేశాల్లో ఉంటాయి. పాకిస్తాన్ అణుదాడి చేయాలంటే బాంబును, క్షిపణిని సమీకరించి దాన్ని లాంచ్ సైట్కు రవాణా చేసి ఆ తర్వాత ప్రయోగించాలి. ఈ ప్రక్రియలో భారీగా కదలికలుంటాయి. వీటిని శాటిలైట్లు సులభంగా గుర్తించగలవు. కాబట్టి ఎవరికి తెలియకుండా పాకిస్తాన్ ఆకస్మిక దాడి చేయడం చాలా కష్టం. పాకిస్తాన్ మనపై దాడి చేసేలోపే మనం వారిని తుడిచిపెట్టేస్తాం. జై హింద్.